అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఇప్పుడైతే మేము మా ఇంటి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మీరు ప్రతిసారి మా వీడియో చూసినట్లుంటే మా ఇంటి ఎదురుగానే ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తుందా, జూమ్ చేసానా, అదే మా ఇల్లు. ఇదే మా ఇంటి ఎదురుగున్న టెంపుల్ అనమాట. మేము ఎప్పుడైనా పలాస నుంచి బెంగళూరుకి రిటర్న్ అయిపోతామంటే గుడికి ఒకసారి వచ్చినే మేము వెళ్తాము. లాస్ట్ టైము నేను డాడీ వచ్చి పూజ చేసామన్నమాట. లాస్ట్ టైము మా మమ్మీ రాలేదు, బయట అయిపోయారు. ఈసారి స్టార్టింగ్లో వద్దామన్నా కూడా మా మమ్మీ బయట అయిపోయారు కాబట్టి లాస్ట్ డే వచ్చి పూజ అయితే చేస్తున్నాము. మా ఇంటి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. మా పలాసలో ఉండేది. నేను చిన్న పిల్లప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మా నాన్నమ్మ ఉన్నప్పుడైనా మమ్మల్ని రోజు గుడికి వెళ్ళండి స్నానం చేసిన వెంటనే అని చెప్పేవారు. ఇప్పటికి కూడా మేము సేమ్ ఫాలో అవుతున్నామండి. కాకపోతే మేము మధ్యన మళ్ళీ అటు ఇటు ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి మేము ఫస్ట్ డే లాస్ట్ డే అయితే ఖచ్చితంగా అయితే వచ్చి వెళ్తూ ఉంటాము. మాతో పాటు మీకు కూడా దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలిగిందని అనుకోండి. మేమైతే ఇంతవరకు తిరుపతికే వెళ్ళలేదండి. కానీ మా ఇంటి ఎదురుగా ఉన్న కన్నడ వచ్చింది మధ్యలో, మా ఇంటి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర గుడికి అయితే వెళ్ళొచ్చాము. ఇలా గుడికి వెళ్ళొచ్చిన వెంటనే నేను మా హర్నన్న కొద్దిగా వీడియోస్ అయితే మొబైల్ నుంచి మొబైల్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాము. ఒక్కసారి మీకు మా వీధి చూపిస్తాను చూడండి. మా ఇంటి దగ్గర ఉండే వీధి, చిన్నప్పుడంతా ఇక్కడ ఆడుకున్న స్వీట్ మెమరీస్ అయితే నాకు ఉంది. ఈ వీధి అంటే చాలా ఎమోషనల్. నాకు రాజేష్కైనా నైట్ 9-10 అయినా ఇంట్లో పిలిచేంత వరకు మేము వచ్చేవాళ్ళమే కాదు. ఎక్కడ ఇంట్లో పిలిచేస్తారని చెప్పేసి మేము మా వీధి కాకుండా పక్క వీధిలో అంతా ఆడుకొని ఉండేవాళ్ళము. చిన్నప్పుడు నేను, రాజేష్, యమున, లత, సో మేము అందరం చాలా క్లోజ్గా ఆడుకునే వాళ్ళం. మా యమున ఫ్రెండ్స్ మా ఫ్రెండ్సే. అలాగే మా యమున ట్యూషన్ అంటే ప్రైవేట్ ఉన్నా కూడా మేము వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. పొద్దున్న మా పెద్దమ్మ ఇప్పుడే జస్ట్ పూజ చేసి ఇంట్లో దీపం వెలిగించి వచ్చి బయట కూర్చున్నారు. వీడియో ఆపేమంటావు అత్త? నువ్వేమో ఆశీర్వాదం చెయ్యి. అంతేనా? చల్లగా అయిపోయి నా మేళ మళ్ళీ ఎప్పుడు ఏంటి మా అత్త అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. కూతురు పెళ్ళికి అన్నయ్య, వదిన, పిల్లలు వచ్చారని చెప్పేసి. ఇది మా రెండో అత్త అనమాట, రేణు అత్త. వాళ్ళు బజార్లో ఉన్నారు ప్రెజెంట్. సో వాళ్ళకి ఎన్నిసార్లు నేను కేక్ వేసినా కూడా వాళ్ళకి వినిపించలేదు. వీడియో అప్లోడ్ చేసినప్పుడు మాత్రం చూసుకుంటారు. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి మా కాశీబొగ్గులో ఉన్న బస్ కాంప్లెక్స్ అనమాట. సో మా పలాస ఎలా ఉంది కంప్లీట్గా అయితే నేను వీడియోలోనే చూపించాను కదా. ఇప్పుడైతే జస్వంతి బాగా మార్క్స్ వచ్చాయి 10th కాబట్టి నెక్స్ట్ ఏం చదువుతున్నావు, నెక్స్ట్ ఏం తీసుకుంటావు అని చెప్పేసి ఇలా అడుగుతున్నాను అనమాట. ఇలా మనం మాటల్లో మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఫైనల్గా పలాస రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. నాకు రాజేష్కి ఎప్పుడైనా అండి అంటే బెంగళూరు నుంచి పలాస వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, పలాస నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయేసరికి అంతే బ్యాడ్ అంటే హ్యాపీ లేకుండా సాడ్గా ఫీల్ అయిపోతాము. ఎవ్రీ టైం అండి మేము వెళ్ళేటప్పుడు మా మామయ్య కానీ మా జీజు కానీ కంపల్సరీ వస్తారనమాట. ఇంకా మా స్వాతినని రాలేదు ఇంతవరకు. నేను ఈసారి పిలిచాను, కాకపోతే మా స్వాతినని ఆల్రెడీ టైర్డ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు రాలేదు, లేకపోతే వచ్చేవారు. సో నేను చెప్తున్నాను కదండి, ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్కి వచ్చామంటే పలాస రైల్వే స్టేషన్ అంటే చిన్నప్పటి నుంచి అదొక ఎమోషన్ అనమాట. కాకపోతే రిటర్న్ వెళ్ళినప్పుడు నాకు రాజేష్కి ఏడుపు వచ్చేస్తుంది. ఎస్పెషలీ నేను రాజేష్ ఎక్కువగా యమునకి కనెక్టెడ్ చిన్నప్పటి నుంచి అనమాట. సో యమునని విడిచిపెట్టి రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా మా రాజేష్ యమున అంటే
ఎక్కువ అటాచ్డ్ కాబట్టి వాడు ఏమైనా బ్యాంగిల్స్ అయినా లేకపోతే ఏమైనా హెయిర్ క్లిప్స్ అయినా ఇలా తెచ్చేసేవాడు బెంగళూరుకి వచ్చినప్పుడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు చూపించేవాడు, చూడు నీ మెమొరీగా నేను ఇది పెట్టుకున్నాను అని చెప్పేసి. సో రాజేష్కి యమున ఇలా ఇస్తుంది, రాజేష్ దగ్గర ఏమైనా ఉంటే రాజేష్ యమునకి ఇస్తాడనమాట. సో ఇలా ఉండేది మన బాండింగ్స్, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన ముగ్గురిది అనమాట. సో ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్తున్నాము. బ్యాగ్ అయితే ఇలా మొత్తం తీసుకువెళ్ళిపోతున్నారు మా మామయ్య ఇంకా జస్సు, అలాగే మా జీజు కూడా అండి, మా హర్నన్న అందరూ కూడా. సో అందరూ ఇలా వెళ్ళామా. ఫస్ట్ మా సీట్స్ ఎక్కడుందని చూసి మేము ఆ సీట్ దగ్గర మా లగేజెస్ పెట్టేసి ఇంకా వచ్చి అందరితో మాట్లాడిద్దామని చెప్పేసి వచ్చాము. ఇలా మాట్లాడి అందరికీ బాయ్ బాయ్ చెప్పేది. మీరు కూడా ఒరిజినల్ సౌండ్ వినండి, ఓకేనా? నా వాయిసే వద్దు. చెక్కడమే నిజంగా అండి, మా పలాస విడిచిపెట్టి బెంగళూరుకి రిటర్న్ రావడం అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అది మైండ్లో ప్రాసెస్ చేసుకోవడం చాలా కష్టము. ఈవినింగ్ అయ్యేసరికల్లా రాజమండ్రికి రీచ్ అయిపోయాము. మా గోదావరి బ్రిడ్జ్ చూసారా అండి. చిన్నప్పుడు అంటే మేము స్లీపర్ బుక్ చేసుకునే వాళ్ళం అనమాట. స్లీపర్ బుక్ చేసుకున్నప్పుడు మేము కాయిన్స్ వేసేవాళ్ళము. ఇలా కాయిన్స్ వేసేది అది చాలా పెద్ద మెమొరీ. యాక్చువల్లీ ఆ కాయిన్స్ వేసేది ఏంటంటే పాత కాలంలో కాపర్ కాయిన్స్ ఉంటుంది కదా. సో కాపర్ కాయిన్స్ ఇలా నదిలో వేయడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది అని చెప్పేసి వేసేవాళ్ళు. కానీ మేమేం చేస్తున్నాము, ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. సిల్వర్ అంటే మళ్ళీ వెండి అనుకోగలరు, అది కాదు. ఇప్పుడు నార్మల్గా మేము యూస్ చేస్తున్నాం కదా, ఆ కాయిన్స్ అయితే వేసేస్తున్నాము. సో అలా వేయకూడదు అనమాట. సో ఇలా మేము ట్రైన్లో ట్రావెల్ చేసినప్పటికల్లా వీళ్ళెవరో కానీ ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నారండి. అబ్బో, వాళ్ళ మమ్మీకి అయితే బాగా బ్రెయిన్ హీట్ అయితే చేస్తారు. ఈ పిల్లలైతే చాలా క్యూట్గా ఉన్నారు. కానీ వాళ్ళ మమ్మీకి మాత్రం, అంటే వాళ్ళ రాజమండ్రిలో ఎక్కినప్పటి నుంచి బెంగళూరు దిగేంత వరకు వాళ్ళ మమ్మీకి అయితే పేషెన్స్ పోయేలా అయితే చేస్తారు. కాసేపు మేము వాళ్ళని మాట్లాడిస్తూ ఇలా చేసేసరికి లాస్ట్కి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ మమ్మీకి బ్రెయిన్ హీట్ అయిపోయేది అనమాట. అంత పరేషాన్ చేసేవాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళకి స్నాక్స్ కావాలి, ఫుడ్ కావాలి అని ఇద్దరికి ఒక దగ్గర కూర్చోబెడితే సైలెంట్ అయిపోయేవాళ్ళు. మేము నైట్ అయ్యేసరికల్లా మళ్ళీ నేను జొమాటోలో ఆర్డర్ చేశాను. జొమాటో కదా, అంటే పోయినసారి అంటే బెంగళూరు నుంచి వెళ్ళినప్పుడు నేను స్విగ్గీలో చేశాను, ఇప్పుడు జొమాటోలో చేశాను. ఇది సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఫుడ్ అయితే తెప్పించుకున్నాము. అంటే 3 plates మీల్స్ అనమాట. ఏమేమి తెచ్చుకున్నాం అనేది ఇక్కడే నేను మొత్తం పెట్టేశాను కదండి. మొత్తం అంటే మీల్సే అనమాట. సో ఇవంతా అయిన తర్వాత రాజమండ్రిలో ఒక ఫ్యామిలీ ఎక్కారండి. వాళ్ళు అంటే అక్క తమ్ముడు వచ్చేసి నాతో చాలా క్లోజ్ అయిపోయారు. ఇలా యూనో కార్డ్స్ ఆడుకుంటూ మేము ఆ రోజు నైట్ లైక్ 2 o'clock వరకు అందరం బాగా కలిసిపోయి బాగా మాట్లాడుతున్నాము. అందరూ బాగా పరిచయం అయిపోయాము. ఫస్ట్ టైం అండి నేను అంటే స్ట్రేంజర్స్ని అంతలా ఫ్రెండ్స్ అయ్యింది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అందరూ పడుకోయినారు. మేమైతే కొద్దిగా ఎక్కువగా సౌండ్ చేయకుండా స్లోగానే మాట్లాడతాం. ఎవరైనా రాజమండ్రి నుంచి చూస్తుంటే తిట్టుకోకండి, నాకు మాత్రం మీ స్లాంగ్ చాలా బాగా నచ్చిందండి. సో వాళ్ళతో అలా నైట్ మాట్లాడి పడుకొని లెగిసేసరికల్లా యలహంక రీచ్ అయిపోయాము. చెప్పాలంటే మా ట్రైన్ వచ్చేసి మెజెస్టిక్లో స్టాప్ ఉండింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ అక్కడ క్యాన్సిల్ చేసి యలహంకలోనే లాస్ట్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి మాకు చాలా దగ్గర అయిపోయింది. జస్ట్ 1/2 hourలోనే మేము రీచ్ అయిపోయాము. నేనైతే ఇంటికి ఊబర్ అయితే బుక్ చేశాను. సో దట్ లగేజ్ మొత్తం ఒక్కసారే వెళ్ళి ఇంటికి హాయిగా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఇలా క్యాన్సిల్స్ ఏమైనా అయిపోయింది అనుకోండి ట్రైన్స్, మీరు అస్సలు భయపడొద్దు. ఫస్ట్గా నియర్ బై మెట్రో స్టాప్ ఎక్కడుంది వెతకండి. నెక్స్ట్ నియర్ బై బస్ స్టేషన్ ఎక్కడుందో వెతకండి. బ్లైండ్లీ మీరు ఊబర్ బుక్ చేసి మాత్రం వెళ్ళొద్దు, అది మనకి డబ్బులు అనేది నష్టం అనమాట. సో ఇవి 2 ఫాలో అవ్వండి. లేకపోతే మనకి పార్షియలీ క్యాన్సిల్ అయింది కదా ట్రైన్ టికెట్స్, మీరేం చేస్తారంటే ఇప్పుడు యలహంక నుంచి మెజెస్టిక్ వరకు మీరు డబ్బులు కట్టారు కాబట్టి నెక్స్ట్ ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి యలహంక నుంచి మెజెస్టిక్ ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది నేను జస్ట్ ఓన్లీ ఫర్ బెంగళూరు అని చెప్పట్లేదు. మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికి ట్రావెల్ చేసినప్పుడు ఇలా పార్షియలీ క్యాన్సిల్ అయినప్పుడు ఇదొక యూస్ చేసుకోండి అంతే. ఫైనలీ ఊరికెళ్ళి వచ్చేసాము. లైక్ మేము 1 week ఉన్నాము. కాకపోతే నియర్లీ 22 వీడియోస్ లాగా అప్లోడ్ చేశాను. నేను అక్కడున్న ప్రతి మూమెంట్ని కూడా మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఈవెన్ హ్యాపీ మూమెంట్స్ అయి ఉండొచ్చు, అలాగే ఆడపిల్ల అప్పగింతలు కానీ, ఫుల్ ఎంటైర్ మ్యారేజ్ వీడియోస్ కానీ. మ్యారేజ్ వీడియోస్ అయితే నేను బిట్ వైజ్గా ప్రతి ఒక్కటి కవర్ చేశాను. అండ్ దెన్ వాళ్ళ రిసెప్షన్ అయినా డీజే వీడియోస్ అయినా నాకు కాపీరైట్ పడినా పర్లేదని చెప్పేసి ప్రతి ఒక్క డీజే వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేశాను. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఊర్లో మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అప్లోడ్ చేశాను.
చేశాను. మీకు కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీద మన కుకింగ్ వీడియోస్ని కూడా స్టార్ట్ చేస్తాను. దానికి కూడా మీరు ఇలానే సపోర్ట్ చేయండి. ఓకేనండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.